హలో అండి. నమస్తే. మార్కెట్‌లో దొరికే ఇంగువ పొడి అస్సలు వాసనే ఉండటం లేదు. సో, ఈరోజు మనం ఇంగువ పొడిని తయారు చేసుకుందాం. అయిపోయేదాకా మంచి వాసనొస్తూనే ఉంటుంది. దీనికోసం మనం ముందుగా గడ్డింగువని తీసుకోవాలి. ఇది ఫ్రెష్‌దైతే గట్టిగా సాగుతూ ఉంటుంది. చిన్న చిన్న ముక్కలు తుంచుకోవచ్చు. అదే కొన్ని రోజులైతే గట్టిగా రాయిలా అయిపోతుంది. దాన్ని చిన్న చిన్న ముక్కలుగా దంచుకొని, స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, అందులో దంచుకున్న ఈ ముక్కల్ని వేసేసుకొని, వీటిని లో ఫ్లేమ్‌లో చక్కగా వేయించుకోవాలి. సగ్గుబియ్యం వేగిస్తే ఉబ్బుతాయే అలా ఉబ్బాలనమాట. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. చల్లారాక వీటిని మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. అంతే, సింపుల్‌గా ఇంట్లోనే ఇంగువ పౌడర్ రెడీ. గడ్డింగువ మంచి సువాసన వస్తుంది కానీ, దాన్ని అన్నిటిలో వాడాలంటే మనం వాడలేం కదా! ఇలా సింపుల్‌గా వాడుకోవచ్చు. అయిపోయేదాకా మంచి వాసనొస్తుంది. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.